షామీర్పేట దగ్గర మధ్యాహ్నం 3 దాటింది. కానీ ఇక్కడ ప్రశాంతత చూడండి. కేవలం పక్షుల కోకవలు, చెట్ల ఆకుల, ఎండిన ఆకుల శబ్దాలు. ఇది కూడా హైదరాబాద్కి లోపల. రండి. ఇంత ప్రశాంత వాతావరణంలో ఇంత పాష్గా మంచి బిల్డింగు. ఇది దేనికి ఎక్కడ అంటే ఈ షామీర్పేటలో పిల్లలకి వాల్మీకి గురుకులం ఈ పేరుతో ఇక్కడ నూనె రమేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ప్రస్తుతానికి మొదలుపెట్టి 6 నెలలు అయింది. 7 మందే విద్యార్థులు ఉన్నారు. అంటే మన యొక్క భారతీయ తత్వచింతన ఏదో చెయ్యాలి ఈ దేశానికి ధర్మానికి అనేటువంటి వారి తపన నుంచి వారు అమెరికాలో జాబ్ చేసి వచ్చి ఏం చేద్దామనే ఆలోచనలో ఈ బిల్డింగ్ కొనడం, ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు నేర్చుకునే వాళ్ళు కావాలి. దానికి సంబంధించిన వివరాలు అవి వారు మళ్ళీ మనకు చెప్తారు. పిల్లల్ని కేవలం భౌతిక జడ విద్య మాత్రమే ఇస్తే కాదు. ఇప్పుడు ఉండే అన్ని స్కూల్స్లో మనస్సుని గట్టిగా ఉంచేవి, హృదయాన్ని మెత్తగా ఉంచేవి అయినటువంటి చదువులు లేవు. అందువల్లనే 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నేరస్తులుగా తయారయ్యే పిల్లలు ఈ సమాజంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రశాంతత ఏదైతే ఆ చెట్లు, పక్షులు, కోకోలు అది హృదయంలో కూడా వారి యొక్క జీవిత పర్యంతం ఉండి వారి చేత ఎటువంటి చెడు చేయించకుండా ఉండేలాంటి జ్ఞానాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ విద్య అందిన వాళ్ళందరూ ఖచ్చితంగా ధర్మానికి, దేశానికి ఉపయోగపడతారు. కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన దౌతాగిర పుంసాం విమలై శబ్దవారివి తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. అథ అష్టాధ్యాయీ సూత్రపాఠः. అథ ప్రథమోऽధ్యాయस्य प्रथमः पादः. वृद्धिरादै च दै गुणः इगो गुणवृद्धि न धातुलोपादधातुके नीति च दीहि वे विटाम् हलोऽनन्तरः संयोगः मुखराशिका वचनोऽनुनासिकः तुल्यास्य प्रयत्नं सवर्णं नाज्जलौ ईदुर्द्योजनं प्रगृह्यम् अथ सोमात् क्षये निपात एका जनाम् ओत् सम्बुद्धौ शाकल्यस्येतावनाशे पुण्यः ईदुदौ च सप्तम्यर्थे दारा घोरा आद्यन्तवदेकस्मिन् तरक्तमपौगः बहुगणवतुडति संख्या स्नान्ता षड् डति च तत्तवतो निष्ठा सर्वादीनि सर्वनामानि विभाषादिक्समासे बहुव्रीयौ न बहुव्रीयौ तृतीया समासे द्वन्द्वे च विभाषादिसि प्रथमचरमतयाल्पादकतिपयनेमाश्च पूर्वपरावरदक्षिणोत्तरापरादरानि व्यवस्थायां संज्ञायां समग्नादिगणाख्यायाम् अन्तरं बहिर्योगोपसंव्यानयोः स्वरादिनिपातमव्ययं तद्धितश्च सर्वविभक्तिः ऋन्मेदन्तः
त्वातो सुङ्गसुनः अव्ययीभावश्च शिशर्वणामस्थानं सुडनपुंसकस्य न वेति विभाषा विज्ञानः सम्प्रसारणम् आद्यन्तौटगितौ मितचोन्त्यात् परः एतैग्रस्वादेशे षष्ठीस्थाने योगा स्थानेतरतमः पुरन्द्रपरः अलोन्त्यस्य निच्च आदेः परस्य अनेकाद्युत्सर्वस्य स्थानिवदादेशो नल्विदो च परस्मिन् पूर्वविदौ न पदान्तद्विर्वचनवरेयलोपस्वरसवर्णानुस्वारदीर्घदृष्टर्विदिषु द्विर्वचनेचि अदर्शनं लोपः प्रत्ययस्य लुक्ष्लुपः प्रत्ययलोपे प्रत्ययलक्षणं ननुमताङ्गस्य अचोन्त्यादिति अलोन्त्यात् पूर्वौ पदा तस्मिन्निति निर्दिष्टे पूर्वस्य तस्मादित्युत्तरस्य स्वं रूपं शब्दस्य शब्दसंज्ञा अनुदित्सवर्णस्य च प्रत्ययः तपरस्तत्कालस्य आदिरन्तेन सहेत येन विधिसदन्तस्य वृद्धिर्यस्य च माजुस्तद्वृद्धं तदादीनि च एवं प्राचां देशे इति प्रथमोऽध्यायस्य प्रथमः पादः ఇదేంటి ఎవరు నేర్పారు? ఇది అష్టాధ్యాయి పాణిని మహర్షి రాశాడు. 4000 అంటే సూత్రాలు రాశాడు. అంటే హ్యాబిట్స్ పాణిని వ్యాకరణం పాణిని వ్యాకరణం. వీటికి అర్థమైంది. అష్టాధ్యాయి ఉంటుంది, శబ్దాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు నేర్పారు? నందు ఆచార్య. ఎన్నాళ్ళు పట్టింది రావడం? ఇదంతా 20 days అని చిన్న విషయం కాదు. 20 రోజులు. వీళ్ళకి మామూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకి మొత్తం సంస్కృతంలో అన్ని నేర్పిస్తారు. 20 రోజుల కిందంటే గివరు రిసీవర్ రెండు పవర్ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చేవాడు వశిష్ఠుడేనా, తీసుకున్నాడు రాముడు కాకపోతే వయసేవుడా? వెరీ గుడ్. ఆచార్య కూడా లేని వాళ్ళ ఊరిలో అందరికి సెలవులకి ఇచ్చాము సంక్రాంతికి. రైట్. హరే కృష్ణ. మనం షామీర్పేటలో ఓ మంచి ప్రదేశంలో ప్రకృతి, పక్షులు, కిలకల రావాలు, కొండలు, ఎండ్లు, అలాంగ్ విత్ బంగారు కొండలు. సో వీళ్ళు వై ఐ కాల్ దెమ్ బంగారు కొండలు. నౌ యూ అండర్స్టూడ్. సో నా వెనకాల ఉంది వాటరు, వీళ్ళ దగ్గర ఉంది మ్యాటరు. యూ అండర్స్టూడ్ లేటరు. ఎందుకు అంటే నీకేం పని చెప్పాను నాన్న? పేర్లు రాసేసావు విత్ గూగుల్ హెల్ప్. నీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చాను, 2 గిఫ్ట్లు కూడా ఇచ్చాను. వాడు కొత్త గిఫ్ట్లు ఇవ్వడం చప్పటి కూడా కొన్ని కానీ ఎక్కువ బుర్ర వాడేవు కదా. వన్స్ మోర్. సరే, ఇప్పుడు రామాయణంలో ఈ పిల్ల ఏం రాసింది తనిష్క చెబుతుంది, వినేయండి. ఇందులో నాకు కూడా ఒక పేరు తెలదు, ఎందా చెప్పింది. నేను కూడా వెళ్ళా. రావణాసుడు కొడుకు అంటవాడు అక్షకుమారుడు ఎందరిస్తే తెలుసు. ఇంకో పేరు చెప్పింది, నరాట ఏదో నరాటక నదెందు. అందుకని మనం ఎప్పుడు ఈ కాన్వర్సేషన్ జరగాలి. అంతేగాని వదిన ఎక్కడ కొన్నావు, ఈ నగ ఎక్కడ, ఈ ఐడి ఎక్కడ వేయించావు, ఈ జుట్టు కటింగ్ ఎక్కడ, ఇవన్నీ క్వశ్చన్లు ఇలా ఉండాలి. అందువల్ల మగవాళ్ళకి శనగలు, ఆడవాళ్ళకి నగలు, తేడా వస్తే పగలం, ఎలకి పోగలం. ఎందుకు నేను దగా మనకేవద్దు, దగవద్దు, పొగవద్దు, నగలొద్దు, శనగలొద్దు. గో ఫర్ నాలెడ్జ్, గెయిన్ నాలెడ్జ్. రెడీ అందరు ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ. అందరు చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ 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 కృష్ణ. హరే 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 హరే. హరే రామ హరే రామ. హరే రామ హరే రామ. రామ 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 రామ. హరే హరే. హరే హరే. గోవిందా. గోవింద. రైట్. అక్కడ వాటర్, ఇక్కడ మ్యాటర్. స్టార్ట్. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ కైకేయి సుమిత్ర కౌసల్య రావణ కుంభకర్ణ విభీషణ హనుమాన్ సుగ్రీవ వాలి నల నీల సీత జనక మందోదరి శూర్పణఖ తాటక మారీచ సుబాహు జాంబవాన్ విశ్వామిత్ర తార అగస్త్య సుమాలి మేఘనాథ
దూషణ కరదోషణ. అక్షయ కుమార నరాటక మాల్యవాన్ రూమా రోమ కాదు రుమా. రుమా అంటే వాలి మరి వైఫ్. ముందు వాలి వైఫ్లే గొడవ. హనుమ మంథర కర ప్రహస్త వశిష్ఠ అందరు తెలుసుగా. శాంత ఊర్మిళ వాల్మీకి జటాయు సంపాతి అంగద ఇంద్రజిత్ శృతకేతి మాలి సుమాలి మత్సహను సువత్సల్. 50 డౌట్ ఇస్తే వాళ్ళు లెక్క పెట్టుకుంటారు, మనకెందుకు వాళ్ళకి కదా క్వశ్చన్. ఇప్పుడు యు ఆర్ అబౌట్ భాగవతం, యు ఆర్ అబౌట్ భారతం. అదే రిపీట్ అవ్వకూడదు, కొన్ని రిపీట్ అవ్వచ్చులే కానీ. ఓకే, కృష్ణ బలరామ వ్యాస ఫ్రమ్ భాగవతం. ఫ్రమ్ భాగవతం. యు ఆర్ శ్రీవత్స, యు ఆర్ తనిష్క. 6th కమింగ్ టు గోయింగ్ టు 7th సేమ్. కృష్ణ బలరామ వ్యాస నారద ముని కపిల వశిష్ఠ పరాశర శివ బ్రహ్మ సరస్వతి బాలి. వశిష్ఠుడు ఉన్నాడా భాగవతం? ఉంటాడులే, మధ్యలో జస్ట్ బ్రీఫ్ గా రామాయణం వస్తుంది. ప్రహ్లాద జనక భీష్మ భాగవతంలో ఎందుకు రాడు ప్రహ్లాదుడు? ద్రోణ దుర్యోధన వస్తాడులే, ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ లో కృష్ణుడు. కంస వస్తారుగా 10th క్యాంట్. రోహిణి సత్యజిత్ దేవ. రోహిణి ఎవరమ్మా? ఎవరని చెప్పండి పెద్దోళ్ళు. రోహిణి బలరాముడు వాళ్ళ అమ్మ. సత్యజిత్ దేవకి యశోద. సత్రాజిత్. సత్యజిత్ సత్రాజిత్. సత్రజిత్. సత్యజిత్ అనుకోవడం. యశోద నంద మహారాజ్ రాధా యుధిష్ఠిర భీమ అర్జున నకుల సహదేవ ద్రౌపది కుంతి మందారి ఉగ్రసేన. ఏంటి ద్రౌపది కుంతి మందారి మందారి కదా, గాంధారి. అంతా గూగుల్ తెలియదు. ఉగ్రసేన. పైన మేఘం, విమానం విత్ వేగం. ఆ పక్షులు చెప్తున్నాయి, నువ్వు మీరేం చెప్పినా మేము ఆగాం, మేము చేస్తుంటాం ఆగం. ఈ గట్టిట 2 ఆగాలి ఇవి. ఒకటి తెలంగాణ ఆగం, ఇంకో తెలుగు ఆగం. సో మనం మాత్రం చేద్దాం ఈ జ్ఞాన యాగం. అప్పుడే పడితే మనకి యోగం. ఇక్కడ ఉన్నాడు ఫర్ ప్రయోగం. దుర్యోధన ద్రౌపది ఈ ఫస్ట్ లైన్ రెండోసారి ద్రుపద వాళ్ళ నాన్న ద్రౌపది వాళ్ళ నాన్న. తర్వాత దుశ్శాసన. ద్రోణ పైన ఎగురుతుగా డ్రోన్. కర్ణ వీడు రాసింది వీడికి అర్థం కావట్లేదు. డాక్టర్ గారు రాసింది ఏమవుతుంది తెలుసా? ప్రపంచం బ్రహ్మనాథ్ అంటే తెలుసా? నాకు తెలుసా నీకు నిశ్చిత తెలుసా? ఎవరికి అసలు ఈ భూమి మీద ఎవరికి అర్థం కాదు, ఓన్లీ మెడికల్ షాప్ వరకే అర్థం అవుతుంది. అది ఏందో ఇలా అంటాడు అంతే డాక్టర్. అది అసలు అక్కడ మనకు ఒక అక్షరం కనపడదు, అది మెడిసిన్ తీసి ఇచ్చేస్తాడు. అది ఎంతో బ్రహ్మరాత. నెక్స్ట్ డాక్టర్ గారు రాత. ఎవరు డాక్టర్లు ఎవరు అందంగా రాయని మనం ఇంత చూడలే. గాంధారి అమ్మయ్య. కుంతి మాద్రి. ఇందాకరా ఏదో విమానం దిగ. అభిమన్యు వాల్యూ పెంచరా? తిన్నారు కదా, వాల్యూ పెంచి. సత్యభామ. వీడు గూగుల్ తల్లి చెప్పింది రాశాడు. సత్యభామ ఏమిటో కదా. మళ్ళీ గాంధారి, మళ్ళీ పాండురాజు,
మళ్ళీ కుంతి చూడండి అన్ని రిపీటెడ్. ఇది విషయం చెప్పనా, మా బాల్యం చెప్తాను. ఇలాగే 6th 7th లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మనం తెలుగు మీడియం కదా, అస్సలు రాదు సార్. మేమే ఏదో చేతులు దెబ్బలు తిని ఆ ఏబిసిని బట్టి పెట్టేవాళ్ళం. అలాంటిది ఆలోచించకూడదు. ఆ, మా ఫ్రెండ్ బంటోడాడు, వాడు చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, నిజంగా రఫ్గా ఉండేది, భయంకరమైన రఫ్ వాడిది. వాడు ఎక్కువ పేపర్లు తీసుకుని రాసేవాడు. అసలు ఏమీ రాదు కదరా, అసలు ఏం రాస్తున్నావు నువ్వు అని తీరా చూస్తే 4-5 పేపర్లు అడిషనల్ తీసుకోవడం రాయడం ఇచ్చారు. ఇన్ని పేపర్లు ఏం రాశావురా నువ్వు అని డౌట్ అడిగితే వాడు ఏం చెప్పాడు, మాట్లాడకూడదు. వాడు ఏం చెప్పాడంటే, ఏముందరా 3వ క్వశ్చన్కి 4వ క్వశ్చన్, 4వ దానికి 6, 6కి 9. అంటే అర్థమైంది సార్, ఆన్సర్ రాదు, అసలు ఇంగ్లీష్ మనకు రాదు, అది అర్థం కాదు, మళ్ళీ ఆన్సర్ రాయడం అనేది ప్రశ్న లేదు. అక్షరాలు అయితే తెలుస్తాయి, సేమ్ అక్షరాలు, అది క్వశ్చన్ ఇది రాసేస్తారు. 1వ క్వశ్చన్ దానికి ఆన్సర్, 10వ క్వశ్చన్ ఆన్సర్. అర్థమైందండి, శ్రమజీవి. అలా 10వ క్వశ్చన్ దానికి 1వ క్వశ్చన్ ఆన్సర్, మొత్తానికి దాని నిండా అక్షరం. వాడి యొక్క కష్టార్జితానికి 2 మార్కులు 2 మార్కులు వచ్చాయి. మరి కష్టపడి రాశారు కదండి. అయ్యన్నా వచ్చారని చూపించుకున్నాడు కదా. వాడి పాండిత్యం, వాడి ప్రతిభ, వాడి చెమటలు ఓడిచి కష్టపడి అనుకుంది. మేము డబల్ బ్యాచ్ కదా, మా మాస్టర్ రే కోడిగుడ్డు వచ్చిందిరా అని అంటే అర్థమైందా, అంటే 0 వచ్చిందండి. ఇంగ్లీష్ దెబ్బలే దెబ్బలు, అసలు పారిపోయేవాళ్ళం. ఆ మ్యాథ్స్ మనకు అస్సలు పడి చేసేవారు. ఏదో ఇస్కాన్లోకి వచ్చాక మా గురువు గారు ఇంకెప్పుడు ఇంగ్లీషే కాబట్టి మనకి వినే దాంట్లో చాలా ఇష్టం. నేను రిపిడిక్స్ కూడా కొన్నా 60 రోజులు, మీకు గుర్తుందా లేదో, 30 ఏళ్ల క్రితం రిపిడిక్స్ 60 రోజుల్లో ఇంగ్లీష్ సంపూర్ణంగా నేర్చుకొని బుక్లు వచ్చాయి. బుక్లు కొన్నా 5-6 రోజులు చదివా. కానీ అందులో ఒక్కటి మాత్రం నాకు పట్టింది. ఫస్ట్ ప్రిఫేస్లో ఒకటి ఇస్తాడు, ఏమనంటే ఏ భాష అయినా రావాలంటే పుస్తకాలు బట్టి పడితే రాదు, మాట్లాడితే వస్తుంది అని రాశాడు. అంతే, 6 రోజులు చదివాను అంతే. క్లాసులు ఉంటాయి కదా 60 క్లాసులు, అవి 6 రోజులు 7 రోజులు చదివాను. తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయ్యాక ఆయన క్లాస్ ఇచ్చేవారు. విని 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 ఎలా వచ్చామంటే, అసలు గురువు గారి క్లాస్ అంటే మంచిలు తాగినట్టు. నేను మా ఫ్రెంచ్ వాళ్ళకి, అమెరికన్స్కి, ఇంగ్లాండ్ వాళ్ళకి బోల్డ్ మందికి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు కూడా చేస్తా. వాళ్ళు ఇంగ్లీష్ క్లాస్ ఇస్తే నేను తెలుగు ట్రాన్స్లేషన్. ఎలా అంటే మా గురువుగారు మాట్లాడినప్పుడల్లా, మా శిక్షా గురుగారు రేవతి రామ ప్రభు గారు మొత్తం ఇంగ్లీషే మాట్లాడేవారు. ఈవెన్ దో బేసికల్లీ తెలుగు ఆయన, మరి అర్థం కావాలి. ఆయన కాంట్రడిక్షన్ అన్నారు, మనకు రాదుగా. బుక్ పెట్టుకుని కొన్ని వేల పాయింట్లు రాశాను. ఆ కాంట్రడిక్షన్ తెలుగులో రాసేవాడిని, తెలుగు వచ్చు కదా. క్లాస్ అయిపోతుందిగా, క్లాస్ అయిపోతే ప్రభుజీ ఎక్స్క్యూజ్ మీ, చెప్పు నాన్న, ఇందాక మీరు అదేదో చెప్పారు కాంట్రడిక్షన్, మనం 0 మనకి తెలుసు, దాని స్పెల్లింగ్ CON అని రాసేసుకుని అర్థం పక్కన అర్థం రాసుకున్నాను. అలా ఐ డెవలప్ మై ఇంగ్లీష్ అంటే దిస్ మచ్. సో ఆయన ఒకసారి క్లాస్ ఇస్తూ ఒక ఈవినింగ్, సో ఓకే టుమారో మార్నింగ్ అవర్ ప్రోగ్రామ్ స్టార్ట్ లైక్ దిస్, ఆఫ్టర్ మంగళారతి we'll move from here and we'll reach Raghunathpuram and we stayed there, and the very next day morning we move from there and we reach Nagalapuram అన్నారు. ఎంత చెప్పారుగా, నేను ఎంత అలరవేదం అంటే, హరే కృష్ణ, రేపు కార్యక్రమం ఎలా ఉంటుంది, మనం మంగళారతి అయ్యాక ఇక్కడి నుంచి బయలుదేరుతాం పాదయాత్ర, రాత్రికి రఘునాథపురంలో పడక, పొద్దునే లేచి నాగలాపురం నడక అన్న. అందరు గొల్లు మండి నవ్వారు. గురుగారు అలరవేద అని ఇలా చూశారు. కాదు, ఆయన ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, నేను 2 ముక్కల్లో కంప్లీట్ చేసి ఏం చెప్పాను, రాత్రికి రఘునాథపురంలో పడక, పొద్దునే లేచి
నాగలాపురం నడక అన్న. ఇది ఆయన చెప్పింది ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇచ్చాను నేను? అందరు నవ్వేశారు, గురుగారు కూడా నవ్వేశారు. అలాగా మనం వినడం అనేది చాలా ముఖ్యమైన విషయం నాకు. ఉదాహరణకి మీకు రాకపోయినా బివి పట్టాభిరామ్ కాలం చేసినట్టున్నాడు, ఆయన మంచివాడు చెప్పాడు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రామ? దశరథ. నీకు తెలుసు కాబట్టి చెప్పావు, తెలీదు. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ రామ? కుంభకర్ణ. రాంగ్ ఆన్సర్, బట్ యూ షుడ్ అటెంప్ట్. అర్థమైందా? కుంభకర్ణ అంటే అందరూ నవ్వుతారు, ఎందుకు వచ్చింది అలా ఉండొద్దు. ఈవెన్ దో యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్, యూ మస్ట్ అటెంప్ట్. అదవుతుందా? నువ్వు అసలు పార్టిసిపేట్ చేయకపోతే ఓడిపో. ఏమైంది? ఓడిపో. ఒక మూల అలూఫ్గా ఉండే కంటే ఓడిపో, దెబ్బలు తిను, అవమానం పొందు, మళ్ళీ లే, గెలు. అదేనా? అందుకని ఎవడో నవ్వుతాడని ఫీల్ అవ్వద్దు. నేను అదే చెప్తుంటాను, గురుగారు మీరు తిడతారేమో అని అంటే, తిడితే పడరా, ఏం నష్టమా? చిల్లు పడదా? నీకు ఎన్నిసార్లు అట్లు పెట్టారు, ఇవాళ తిట్లు పెడతారు. అట్లేనా తినేది? అప్పుడప్పుడు ఆ తిట్లు కూడా తిను. మన మైండ్తో మనం మాట్లాడాలి, మైండ్తో మాట్లాడాలి. అదేనా? అలా మాట్లాడడం కోసమే రామాయణము, భగవద్గీత, భాగవతం లోపలికి అందరు జావు. అదే ఎప్పుడు అలా బయట కాకుండా లోపలికి తిరగాలి. లోపలికి తిరిగితేనే లోకాన్ని మనం అర్థం చేసుకోగలం, లోకేశ్వరుడైన పరమాత్మని అర్థం చేసుకోగలం. మీ అందరికీ ఒక టాస్క్ ఇచ్చేసి నేను వెళ్తున్నా. నువ్వు మహాభారతంలో 100 క్వశ్చన్లు, నువ్వు రామాయణంలో 100 క్వశ్చన్లు, నువ్వు భాగవతంలో 100 క్వశ్చన్లు. సేమ్ ఉండకూడదు. మీ టైం తీసుకోండి, 3 months 100 days టైం తీసుకోండి. 100 క్వశ్చన్స్. మీ ఆల్రెడీ నా నెంబర్ మీ దగ్గర ఉంది. 100 క్వశ్చన్స్ మీరే రాయాలి, సేమ్ ఉండకూడదు. ఉదాహరణకి, హూ ఇస్ ఫాదర్ ఆఫ్ రామ? దశరథ. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ దశరథ? అజ్పత్. పెద్దోళ్ళు కూడా చెప్పలేదు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ రామాయణ్? వాల్మీకి. హూ సెండ్ ద గోల్డెన్ డీర్? రావణ. హూ ఇస్ డిస్గైజ్డ్ యాజ్ ఎ గోల్డెన్ డీర్? డిస్గైజ్డ్ అంటే యాక్చువల్గా మారేజ్. ఇది ఆన్సర్. అదవుతుందా? సచ్ ఏ వే ఐ వాంట్ 100. టేక్ టైం with answer. I question randomly. One word answer. Why not? We want questions, Nana. Okay, na? Okay. All of you got it. Same way. Don't repeat. Huh? Okay. You can take help from Perplexity or from any city, but don't increase your obesity. Ram Gopalan అడిగారు, ప్రపంచం ఎంత జీవి? 6 జీవి. సార్, విచ్ సిటీ యూ డోంట్ లైక్ అన్న? ఐ డోంట్ లైక్ దిస్ ఒబేసిటీ. సిటీ లేదా వాళ్ళ నాన్న లేదు నాన్న. రోజు మీ అందరి రిక్వెస్ట్ ఏమంటే, పొద్దున్న లేచి మీకు ఆల్రెడీ ఇది ఇచ్చాను కదా, డిస్కౌంట్ క్లిక్కర్ కౌంటర్, నాన్న రోజు జపం చేయాలి. మీ దగ్గర నా బాగా నచ్చిన విషయం ఏంటంటే, అస్సలు వెదవలకు కాదండి పిల్లలు, బంగారాలు. అలా చెప్పాను నాన్న, ఇది క్వశ్చన్ రాయలేను, దే ఆర్ బిజీ, ఎప్పుడో రాశారు. రెండో నాన్న జపం చేయాలరా అని కార్డు ఇచ్చాను, జపం చేస్తున్నాను. అలా వినే లక్షణం ఉంటే అసలు మీ విజయాన్ని ఎవడో ఆపలేడు. నాన్న అప్పుడప్పుడు ఓడిపోతాం, అది తప్పుకోండి, బట్ చీటింగ్ చేయకూడదు. అర్థమైందా? చీటింగ్ చేయకూడదు. ఇప్పుడు ఇటుకలు పేర్చాలి, కొన్ని ఇటుకలు లేవు, అందుకని నువ్వు గడ్డి పేరితే ఆ కొంప గుడిపోతుంది. అర్థవుతుందా? ఇటుకలు లేవని చెప్పాలి ఆ పైవాడికి, అది ఇల్లు తెచ్చా పెట్టాలి. పోలే ఈ లోపల అట్లా పెడతాను అనుకోను, మొత్తం గొట్టలా కూలిపోద్ది. అర్థమైందా? అర్థమైందా? ఎగరేయడంలో వాట్ ఇస్ ద మూడ్, ఉద్దేశం ఏంటంటే, మనం కూడా జీవితంలో ఎదగాలి, గో హై అని చెప్పడం. కానీ మనం దీన్ని ఫ్లై అక్కడ మాట్లాడకండి, మనం ఫ్లై చేసి హైకి వెళ్ళి ఇంకోడెవడో క్రై అయ్యే పని చేయకూడదు. ఈ వైర్ చాలా ప్రమాదం. రోడ్ల మీద పబ్లిక్ ప్లేసెస్లో దీన్ని వాడితే వాడి మెడకు చుట్టుకుని చచ్చిపోతారు. ఓన్లీ కైట్ షుడ్ నాట్ క్రియేట్ ఫైట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, జస్ట్ కీప్ ఫైట్. అందుకే నువ్వు మేడ మీదకి ఎక్కి ఇలా అని అలా అయిపోయేది నాన్న. పిల్లలు చచ్చిపోయారు నాన్న, పెద్దవాళ్ళు చచ్చిపోయారు. అందుకని ఖచ్చితంగా స్పేస్ ఉంటేనే కైట్ ఎగరాలి. రండి సార్, మంత్రం చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మీరు బాగా ఫ్రీగా వదిలేయాలి.
లేకపోతే మళ్ళీ టక్క ఇరిగిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. ఓకే ఓకే. జై శ్రీరామ్ సార్. ఓకే ఓకే. అది ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళవే పైకి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరిగ్గా కట్టలేదు వీళ్ళు. ఆ. అది మళ్ళీ మాకే వేయి. ఆ, వెళ్ళు వెళ్ళు డీజే ఇల్లు నువ్వు పైకి వెళ్ళు. ఇదొకటి ఉట్టి కొడతాం కదా, ఆ ఉట్టి కొట్టేటప్పుడు ఆ థాట్ లాగేవాళ్ళు చాలా టాక్టిఫుల్గా ఉండాలి. కిందకు వచ్చినట్టు రావాలి, అడిగి దొరకకూడదు. అలా ఇది కూడా అంతే. చూసారా స్వప్న మీ ఆయన కాబట్టి అట్లా పైకి వెళ్ళిందమ్మా. మేమైతే పుట్టి కాకుండా తినబడుతుంది. చూసారా అది అది అలా ఎగిరే ఓ పతంగమా పై పైకి ఎగిరే విహంగమా ఓ కాగితపు